పొద్దున్న లేవగానే గుక్కెడు కాఫీ గొంతులోకి దిగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. ఇవాళ ఎక్కువ మంది బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నారు. బ్లాక్ కాఫీ తాగటం వల్ల ఉత్సాహంతో పాటు బరువు తగ్గటం వంటి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతున్నారు. అయితే నిజానికి బ్లాక్ కాఫీతో మంచి చెడు రెండు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బ్లాక్ కాఫీతో వనుగూరే మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఉదయం వేళ కాఫీ తాగనిదే రోజు మొదలవదు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మహాత్మ్యమే. కాఫీలో కూడా చాలా రకాలే ఉన్నాయి. వాటిలో బ్లాక్ కాఫీ కూడా ఒకటి. మనలో కొంతమంది బ్లాక్ కాఫీని తాగేందుకు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వరుసగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కొన్ని ఊహించని మార్పులు తలెత్తుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచి చేస్తే మరికొన్ని చెడు ప్రభావాల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. బ్లాక్ కాఫీలో అధిక మొత్తంలో ఉండే కెఫీన్ కారణంగా శరీరంలో డోపమైన్, నార్ ఎపినెఫ్రిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మెదడు పనితీరు ఇనుమడిస్తుంది. కెఫిన్తో ఎడ్రినలిన్ హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరం అధిక శ్రమను తట్టుకునే విధంగా సమాయత్తమవుతుంది. జీర్ణక్రియలు కూడా 3 నుంచి 11% మేర వేగవంతమవుతాయి. దీంతో శరీరంలోని కొవ్వులు మరింత వేగంగా కరిగి బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఒంట్లో వాపు తగ్గి కణజాలం ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే బ్లాక్ కాఫీతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. కెఫీన్ అడినోసిన్కు అడ్డంకిగా మారుతుంది. దీంతో జీవగడియారం తీరులో మార్పులు వచ్చి రాత్రిపూట నిద్ర తగ్గే అవకాశం ఉంటుంది. అతిగా బ్లాక్ కాఫీ తాగుతున్నప్పుడు కొందరిలో అసౌకర్యం, చికాకు పెరుగుతుంది. పరగడుపున కాఫీ తాగే వారిలో కొందరు యాసిడ్ రిఫ్లెక్స్ బారిన పడుతూ ఉంటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి కాఫీ, ముఖ్యంగా బ్లాక్ కాఫీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అనారోగ్యాల బారిన పడకుండా కెఫీన్ ప్రయోజనాలను పొందేందుకు కాఫీని మితంగా తీసుకోవటమే మేలు. ముఖ్యంగా పరగడుపున కాఫీకి కాస్త దూరంగా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.